చదువు ఒక్కటే జ్ఞానాన్ని అందిస్తుందని దళిత అణగారిన వర్గాలు పూలే అంబేద్కర్లను ఆదర్శంగా తీసుకుని చదువుపై శ్రద్ధ వహించాలని మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర నాయకులు కాసిపేట లింగయ్య సూచించారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు ఆధ్వర్యంలో సింగరేణి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ సలహాదారులు పులిమోహన్ అధ్యక్షతన ఆదివారం గోదావరికంలో పూలే అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య, సిఐటియు అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై పూలే అంబేద్కర్ విగ్రహాలకు జ్ఞానమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కాసిపేట లింగయ్య మాట్లాడుతూ ఇంటింటికి అంబేద్కర్లు పుట్టాలని, బాబాసాహెబ్ అంబేద్కర్ పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు. దళిత అణగారిన వర్గాలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామన్నారు. సిఐటియు కేంద్ర కమిటీ అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగమే భారత ప్రజలకు రక్షణ కవచంగా ఉందన్నారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు పాలకులు కుట్ర చేస్తున్నారని, వారి కుట్రలను తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉందన్నారు. పూలే అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాల నిర్వహణకు తమ వంతు సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. డిసెంబర్ 6 నుంచి ఏప్రిల్ 14 వరకు ఏదైతే జ్ఞానమాల ధరించాలని అందరము ఆ యొక్క సూచన మేరకు అంబేద్కర్ సంఘం ఇచ్చిన సూచన మేరకు పనిచేయాలని మనకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమము ఇప్పుడు రాజిరెడ్డి గారు చెప్పారు, మోహన్ గారు చెప్పారు, ప్రతి ఇంట్లో ఒక అంబేద్కర్ పుట్టాలి. అంటే అంబేద్కర్ పుట్టాలంటే ఏది చదవాలి. చదివితే మనం అంబేద్కర్లం అయినట్టే లెక్క. చదవకుంటే ఎక్కడ వేసిన బొమ్మలకి అక్కడనే ఉంటుంది. ఆయన ఎన్ని చెప్పినా మనం మనిషి ఎక్కడో పెట్టుకున్నట్టు అవుతుంది. కాబట్టి మన పిల్లలు మనం అందరం కూడా మేధావులుగా చేరిస్తే మనము అనుకున్న ఆశయాలను, అంబేద్కర్ ఆలోచించిన ఆశయాలను, పూలే గారు మార్గదర్శనం చేసిన సూచనలను తప్పకుండా పాటించిన వాళ్ళం అవుతామని రాబోయే రోజులలో అందరము సంఘటితంగా ఉండాలని కోరుకుంటున్నాం. కానీ మనం చైతన్యం అయినా కొద్దీ మనం ఇంకా విజ్ఞానవంతులమై ఇంకా మిగిలిపోయిన జనాలకు అందించాల్సిన సమయం ఆసన్నమైనప్పటికీ ఇంకా ఆ దిశగా ఇంకా కొనసాగలేదు. ఇంకా బలహీనులనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడతారు. వాళ్ళకు కూడా రాజకీయాలలో అన్నింటిలో వాళ్ళ హక్కు కల్పించాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా ఎదిగినప్పుడే వాళ్ళు ఇంకా కింది వాళ్ళని ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చాలామందికి పల్లెటూళ్ళలో చదువులు అందలేదు. ఉన్న వాళ్ళే ఉన్నట్టు, లేని వాళ్ళు లేనట్టు ఉంటున్నారు. కానీ ప్రభుత్వాలు అంటే ఒక సందర్భంలో రాజ్యాంగాన్ని ఎవరికి వ్యతిరేకంగా అయితే రాసి ఎవరు అభివృద్ధి కోసం రాయబడ్డమో ఇవాళ ఇంకా అదే కొనసాగుతాం. కొంతమంది మాత్రమే ఆ రాజ్యాంగంలోని ఇప్పుడు ఇంకా నిర్మూలన చేయాలని, రాజ్యాంగాన్ని మార్చాలని, అంబేద్కర్ పేరే మాపాలని చూస్తూ ఉంటాం. అది ఈ ప్రపంచంలో ఇంకా సాధ్యమయ్యే పని కాదు. ఒకసారి అంబేద్కర్ ఆయన ప్రపంచంలోనే అత్యుత్తమ మేధావిగా గుర్తింపు పొందిన వ్యక్తిని ఇంకా పేరు మాపడం అంటే అది ఇక సూర్యుని మీద ఏదో చల్లినట్టునే ఉంటుంది. అందుకని మనం అందరం కూడా ఒక చాటుపై రావాల్సిన అవసరం ఉంది. కానీ దురదృష్టం ఎవరికి వ్యతిరేకమైతే రాజ్యాంగం రాయబడిందో వాళ్ళ ఆజమాయిషీ పరిపాలన, వాళ్ళ కంట్రోళ్ళకే దళిత సంఘాలు పోవాల్సిన పరిస్థితి వస్తుంది. మన మధ్యలో అంటే దళిత సంఘాల మధ్యలోనే ఇవాళ రకరకాల విధ్వంసాలు సృష్టించి లబ్ధి ఉండాల్సిన రాజకీయ పార్టీలు చూస్తూ ఉన్నాయి. నేను ఒకటే సూచిస్తున్నాను, మరొక అంబేద్కర్ పుట్టాల్సిన సమయం ఆసన్నమైంది, మరొక పూలే గారు పుట్టాల్సిన ఆ సమయం ఆసన్నమైంది, దళిత వర్గాలు అన్నిటికీ ఒక్కటి తాటిపై తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కానీ దురదృష్టం కొద్ది ఇంకా వైమనస్యాలు పెరుగుతూ ఉన్నాయి. ఆ పెరగకుండా చూడడం కోసం మన గోదావరి కళ ఒక పునాది వేసి రాబోయే కాలంలో మన మొట్టమొదటిగా గోదావరి కళలో అందరినీ కలిపిపోయే నాయకుడు ఒకరు ఎదగాలని, మరొక అంబేద్కర్ కావాలని కోరుతూ ఈ అవకాశాన్ని అందుకు ధన్యవాదాలు చెప్తాను. ఈ కార్యక్రమంలో నాయకులు నాతరి రాజమల్లు, కొంకటి లక్ష్మణ్, మంతెన్ లింగయ్య, బత్తుల శంకర్, ఇరుగురాల కిష్టయ్య, బూడిద మహేందర్, శనిగరపు రామస్వామి, ఆవునూరి బాల అంకుశ్, దబాస్ బొందయ్య, పెరక రవి, అశోక్, నవాబ్, శనిగరపు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.